హాయ్ అండి అందరికీ. రాత్రి అయితే మొత్తం అయితే కల్లాపైతే చల్లాను కదండి. చూడండి, చూడడానికి చాలా బాగుంది, పచ్చంగా ఉందన్నమాట. ఇంక ఈరోజు మధ్యాహ్నం అయితే ఇంక ఇటు సైడ్ కూడా మొత్తం చల్లేయాలి. ఇంకా రాత్రి టైం చాలకైతే ఇంక ఈ మెల్ల ఓటుకైతే చల్లేసాను. ఎలా ఉందని చూపిస్తాను చూడండి. ఇదిగోండి, మొత్తం అయితే పచ్చంగా ఉంది, అసలు చూడడానికి చాలా బాగుంది. ఇంక ఈ విధంగా అయితే రాత్రి మాత్రం చల్లేసుకున్నాను అనమాట. టైం వచ్చేసి ఖచ్చితంగా 7:30 మధ్యలో అవుతుందండి. త్వరగా ఇంక ఇంట్లో పనులు మొత్తం చేసేసుకొని ఇంకా టిఫిన్ ఏమైనా చేసేసుకొని హాస్పిటల్కి వెళ్ళాలి. మొన్న 2 సార్లు వెళ్ళినా కానీ ఇంకా టైం అయిపోయేలేకే ఇంకా వెనక్కే వచ్చామన్నమాట. అందుకని చెప్పేసి ఈరోజు అయితే ఇంకా అన్నం కూర వండుకొని చినిచిపోయేలేకే చాలా లేట్ అవుతుందని చెప్పేసి ఉప్మా రవ్వ ప్యాకెట్ ఉంది ఇంట్లో, ఉప్మా చేసుకొని ఇంకా అలానే చట్నీ చేసుకొని ఇంకా తిని ఇంకా పెందలాడే బయలుదేరి వెళ్దామని అనుకున్నాము. రాత్రి అయితే బాగా నేను అందుకని చెప్పేసి ఉప్మా చేయడానికి మొత్తం అయితే ప్రిపేర్ చేసుకున్నాను. కదండి, ఉప్మా చేసేది ఎలా ఉప్మా చేసేసుకొని త్వరగా ఇంకా ఇంట్లో పనులు మొత్తం చేసేసుకొని వినకుండా వెళ్ళిపోదాం మరి. ఓకేనండి, ఇంకా రాత్రే మొత్తం స్టవ్ మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను. ముందుగా వచ్చేసి స్టవ్ ముట్టించేసుకొని కడాయి పెట్టేసుకుందాం. కడాయి వేడిన తర్వాత ఆయిల్ అయితే పోసాను కదండి, కొంచెం జీలకర్ర అలానే ఆవాలు కూడా వేసేసుకున్నాం. జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత పల్లీలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్నామండి. అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం. ఇవి కూడా బాగా లైట్గా బాగా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసేసుకుందామండి. స్టీల్ డైలేకే కడాయి అనేది మారుతూ ఉంది ఆయిల్ వేడికి. ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాం కదండి. ఇవైతే లైట్గా ఫ్రై అయిన తర్వాత టమాటా కొత్తిమీర కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాం. ఉల్లిపాయ వేగినాయి కదా, టమాటా కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. కొత్తిమీర మగ్గేంత వరకు అయితే ఉంచేసుకొని ఎసురు వాటర్ పోసేసుకోవచ్చండి. ఇవైతే బాగా వేగుతూ ఉన్నాయి కదండి, ఎసురుకి అయితే వాటర్ వేసేస్తుంది. ఎసురు వాటర్ అయితే పోసాం కదండి, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. కొంచెం బాగా అయితే ఈ ఉప్మాలోకి మరీ గట్టిగా కాకుండా కొంచెం జావు ఉంటేనే చాలా బాగా తింటాడు చట్నీలో అయితే. అందుకని చెప్పేసి కేసరి వాటర్ అయితే ఒక గ్లాస్ ఎగస్ట్రానే పోసాను. కొంచెం జావు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మొత్తం అయితే పోసేసుకున్నాం కదా. ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత అయితే ఇంకా ఉప్మా రవ్వ అనేది మనం చిన్నగా కలిపేసుకుందే ఇంకా పోసేసుకోవచ్చు. మూత పెట్టేసుకుందాం. వాటర్ మనకి బాగా మరిగేదైతే ఇంక ఎద్దల నుంచి అవపడిద్దండి. గాలి అనేది పైకి పోతూ మనకు బాగా అర్థమైద్ది అనమాట. బాగా తెరలేటప్పుడే చూపిస్తాను, చూద్దాం మరి. ఉప్మా రవ్వ ప్యాకెట్ వచ్చేసి ఇదండి. రవ్వ లడ్లని చేసేసుకోవచ్చు, ఉప్మా చేసేసుకోవచ్చు ఈ విధంగా అయితే. ఇంక ఈ రవ్వ అనేది మళ్ళీ మరో బండి పెట్టేసి ఫ్రై అని చేసుకోవచ్చు లైట్గా. నాకు అంత టైం లేదు, లేకపోతే ఫ్రై చేసేదాన్ని. ఇంక అందుకని చెప్పేసి ఇంకా మామూలుగానే చేసేస్తున్నాను ఉప్మా అనేది. ఓకేనండి, ఒక పక్క అయితే ఉప్మా అయితే అవుతుంది కదా, మరో పక్క అయితే చట్నీ కూడా చేసేసుకున్నాం. స్టవ్ ముట్టేసి బండి పెట్టేసుకొని పుట్నాలు అలానే కొబ్బరి ముక్కలు కోసినాయి, పల్లీలు అలానే కొబ్బరి ముక్కలు అలానే పుట్నాలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకున్నాం చట్నీలోకి అయితే. మా ఆయన అయితే ఉప్మాలోకి చట్నీ తింటాడు, నేను పంచదారతోనే తినేది. ఇంకా బావాలు అయితే పిల్లలకు కూడా వచ్చిందనమాట. ఇంకా ముగ్గురు కోసం అయితే చట్నీ అయితే చేస్తున్నాను. ఇది ఫ్రై చేసుకొని త్వరగా చట్నీ కూడా చేసేసుకున్నాం. సరేనండి, మనకైతే వాటర్ చూడండి. ఓకేనండి, మనకైతే వాటర్ చూడండి మరిగేది ఏ విధంగా పడుతుందో. అదిగోండి, వాటర్ అయితే బాగా మరుగుతూ ఉన్నాయి కదా. ఉప్మా రవ్వ కూడా పోసేసుకున్నాం. ఓకేనండి, మనకి ఎసురు వాటర్ అనేది అయితే బాగా మరుగుతూ ఉన్నాయి కదా. ఇంకా ఉప్మా రవ్వ
ఈ ఉప్మా రవ్వకు అయితే చిన్న బొక్క అయితే పెట్టేసాను. కొంచెం కొంచెం పోసేసుకుంటూ కలిదిప్పేసుకుందాం. మొత్తం ఒకసారిగా పోసి కలిదిప్పితే ఇంకా బాగా ఉండలు కట్టేసిద్దండి. ఇంక అందుకని చెప్పేసి సన్న బొక్క పెట్టి ఇంకా కలిదిప్పుతూ పోసుకుంటూ ఉన్నాను. ఇలా అయితేనే మనకు ఉప్మా ఏం ఉండలు లేకుండా చాలా బాగుండిద్ది. కొంచెం కొంచెమే పోసేసుకోవాలి. సరేనండి, మనమైతే ఈ విధంగా పోసుకున్నాం కదా, మనకైతే సరిపోయిద్ది. మూత పెట్టేసుకుందాం. జావుగా ఉండాలని చెప్పాను కదండి. ఈ విధంగా అయితే మనకి రవ్వ ఉడికేలేకే ఇంక ఈ ఎసురు అనేది మనకు పర్ఫెక్ట్గా సరిపోతాయి అన్నమాట. మూత పెట్టేసుకొని ఉడకనిచ్చేసుకుందాం.